హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చూపితే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంట్రీ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన వీడియో మార్కెట్కి ఫస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 17 వచ్చేసి జీటీ వర్సెస్ పీబీకేఎస్. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి మరి అక్కడ హైదరాబాద్ స్టేడియంలో జరగబోతుంది. ఇక గుజరాత్ టైటన్స్ అయితే మరి టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 3 మ్యాచ్లో 2 గెలిచింది, ఒకటైతే ఓడిపోయింది. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లో 1 గెలిచింది, 2 ఓడిపోయింది, టేబుల్లో 9th ప్లేస్లో ఉంది. ఇక ఈ మ్యాచ్కి మనం పిచ్ రిపోర్ట్ చూసుకుంటే మరి అక్కడ నెంబర్ ఆఫ్ పిచ్చెస్ అయితే ఉంటాయి ఈ స్టేడియంలో. మరి రెడ్ సైడ్ వికెట్ అయితే మరి స్పిన్నర్లకు హెల్ప్ ఉంటుంది, బ్లాక్ సైడ్ అయితే మరి అక్కడ పేసర్లకు అయితే హెల్ప్ ఉంటుంది. మరి చూడాలి ఏ వికెట్ ఇస్తారనేది. ఇక హెడ్ చూసుకుంటే మరి మొత్తం 3 మ్యాచ్లు ఆడితే జీటీ 2 గెలిచింది, పీబీకేఎస్ 1 గెలిచింది. మరి హెడ్ పరంగా చూసుకుంటే మరి అక్కడ గుజరాత్ టైటన్స్ మరి పై చే ఉందని చెప్పుకోవచ్చు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ గెలిచి మరి దాన్ని ఏమైనా సమన్ చేస్తారనేది చూడాలి. ఇక టీమ్స్ వైజ్ మనం చూసుకున్న ఫస్ట్ మనం పంజాబ్ కింగ్స్ టీం చూసుకుంటే మరి పంజాబ్ కింగ్స్లో మరి చాలా ప్రాబ్లమ్స్ అయితే మనకు కనబడుతున్నాయి. ఫస్ట్ మ్యాచ్ గెలిచినాక తర్వాత 2 మ్యాచ్లు అయితే కంటిన్యూ ఓడిపోయారు. బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మరి నెంబర్ ఆఫ్ చేంజెస్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్లో నెంబర్ 4లో శామ్ కర్న్ తీసుకెత్తులు, ఒక మ్యాచ్లో నెంబర్ 4లో జితేష్ శర్మ పట్టుకత్తులు, ఒక మ్యాచ్లో లయమ్ లివింగ్స్టోన్ పట్టుకత్తులు. అక్కడనే వీళ్ళకి మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు మరి ట్రిక్ అనేది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఓపెనర్స్ శిఖర్ ధవన్ అనేది జానీ బెస్ట్ అయితే ఓపెనింగ్ దిగుతారు. లాస్ట్ మ్యాచ్ ఇద్దరు కూడా మంచి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ధవన్ అయితే 70 కొట్టిండు, 50 బాల్లో 7 4లు 3 6లు 140 స్ట్రైక్ రేట్తోని. ధవన్ ఒకటే మరి కన్సిస్టెంట్గా రన్ చెప్పుకోవచ్చు మరి పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే. ఇక మరోవైపు బైస్టో కూడా మరి 42 కొట్టింది, 29 బాల్లో 3 4లు 3 6లు 144 స్ట్రైక్ రేట్తోని. లాస్ట్ మ్యాచ్లో మరి ఫామ్లోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మనకు కనబడుతుంది. ఇక నెంబర్ 3లో ప్రభు సిమ్రన్ సింగ్ అయితే మంచి స్టార్ట్స్ అయితే దొరుకుతున్నాయి, కానీ దాని పెద్ద నాకైతే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. లాస్ట్ మ్యాచ్లో 7 బాల్లో 19 కొట్టిండు, 271 స్ట్రైక్ రేట్తో 2 6లు 1 4 అయితే స్టార్స్ దొరుకుతున్నాయని దాన్ని పెద్ద నా కింద అయితే కన్వర్ట్ చేయలేకపోతున్నాడు ప్రభు సిమ్రన్ సింగ్. ఇక నెంబర్ 4లో జితేష్ శర్మ. మరి లాస్ట్ మ్యాచ్లో అయితే మరి జితేష్ శర్మ అయితే వచ్చిండు, కానీ ఈ మ్యాచ్లో అక్కడ శామ్ కర్న్ అయితే బరిలోకి దింపుతారు. ఎందుకంటే మరి ఫస్ట్ మ్యాచ్లో శామ్ కర్న్ వచ్చిండు, 60 కొట్టిండు మ్యాచ్ విన్నింగ్ నాకైతే. కాబట్టి మరి ఈ మ్యాచ్లో అయితే శామ్ కర్న్ అయితే బరిలోకి దిగుతాడు. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక నెంబర్ 5లో లయమ్ లివింగ్స్టోన్ అయితే మరి లాస్ట్ మ్యాచ్లో ఇంజూరీ కారణంగా లేట్గా వచ్చిందని చెప్పుకోవచ్చు బ్యాటింగ్కి. అండ్ ఆన్ ఫీల్డ్లో కూడా కొంచెం ఇబ్బంది పడ్డాడు. మరి ఇతని ప్లేస్లో మరి సికిందర్ రాజాను తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది, ఒకవేళ ఇట్లా అన్ఫిట్గా ఉంటే మాత్రం. చూడాలి మరి అక్కడ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారో. ఇక నెంబర్ 6లో మరి జితేష్ శర్మ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మరి పర్సనల్ కూడా అతనికి ఇంపార్టెంట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. మరి రాబోయే T20 వరల్డ్ కప్లో ఉండాలంటే మరి ఈ సీజన్ అనేది తప్పకుండా మరి మంచి ఆర్డర్ తీరాల్సిందే మరి జితేష్ శర్మ. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 7లో శశాంక్ సింగ్ మరి ఒక్క మ్యాచ్ మెరుపులు వినిపించిన, కానీ లాస్ట్ మ్యాచ్లో మంచి అవకాశం ఉండేది, కానీ మిస్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఈ మ్యాచ్ అయితే మరో అవకాశం అయితే రావచ్చు. ఇక నెంబర్ 8లో హర్ప్రీత్ బార్ కూడా మంచిగా డీసెంట్గా నడుతున్నాడు, ముఖ్యంగా బౌలింగ్లో. మరి లాస్ట్ మ్యాచ్లో అంతకుముందు మ్యాచ్లో ఆర్సీబీ పైన మంచి బౌలింగ్ వేసిన, లాస్ట్ మ్యాచ్లో అయితే ఫుల్ కోట్ అయితే ఇవ్వలేకపోయింది కెప్టెన్. ఇక నెంబర్ 9లో హర్షల్ పటేల్ ఏకంగా 11 కోట్లు పెట్టి తీసుకున్నాడని చాలా డిసప్పాయింట్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ మ్యాచ్ మినహాయిస్తే మరి ఆ తర్వాత 2 మ్యాచ్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు, 2 many రన్స్ అయితే ఇస్తున్నాడు. ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ పరుల్ లాస్ట్ ఓవర్లో మరి ఆ రన్స్ కొట్టిన తర్వాత నుంచి మరి అక్కడ కాన్ఫిడెన్స్ అయితే దొబ్బిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. పిచ్ కూడా మరి అక్కడ హర్షల్ పటేల్కి అయితే యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 10లో రబడ కూడా 2 many రన్స్ అయితే లీక్ ఇస్తుండు. ఒకవైపు వికెట్లు వస్తున్నా కానీ రన్స్ మాత్రం బీభత్సంగా ఇస్తున్నారు చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి ఒక వికెట్ తీసినా కానీ 9.5 ఎకనమీతో మరి అక్కడ చాలా మరి ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. 2 many రన్స్ అయితే ఇచ్చిండు. మరి చూడాలి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 11లో రాహుల్ చహర్ చాలా 2 many రన్స్ అయితే ఇస్తున్నాడు. మరి ఈ మ్యాచ్లో మరి ఇతనికి బ్యాకప్గా ప్రిన్స్ చౌదరి కూడా ఉన్నాడు అక్కడ, మరో లెగ్ స్పిన్నరు. మరి అతనికైతే ఛాన్స్ అయితే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. మరి చూడాలి మరి లాస్ట్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది మరి అక్కడ, ఎందుకంటే హైదరాబాద్ వికెట్ కొంచెం స్పిన్కి అసిస్ట్ అవుతుంది కాబట్టి మరి దీనికైతే మరో ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఇంపాక్ట్ పేరు కింద హర్షదీప్ సింగ్ అయితే బరిలోకి దిగుతాడు. హర్షదీప్ సింగ్ మరి కన్సిస్టెంట్గా అయితే పర్ఫామ్ చేస్తలేడు, ఒక మ్యాచ్లో వికెట్ ఇస్తున్నాడు, ఒక మ్యాచ్లో 2 many రన్స్ అయితే ఇస్తున్నాడు. ఇక చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక ఫైనల్గా వీళ్ళు ప్లేయింగ్ లైన్ చూసుకుంటే శిఖర్ ధవన్ అండ్ జానీ బెస్ట్ ఓపెనింగ్ చేస్తే, నెంబర్ 3లో ప్రభు సిమ్రన్ సింగ్, నెంబర్ 4లో శామ్ కర్న్, నెంబర్ 5లో లయమ్ లివింగ్స్టోన్, నెంబర్ 6లో జితేష్ శర్మ, 7లో శశాంక్ సింగ్, 8లో హర్ప్రీత్ బార్, 9లో హర్షల్ పటేల్, 10లో రాహుల్ చహర్ ప్రిన్స్ చౌదరి, నెంబర్ 11లో కగిసోర్ రబ్బడ. ఇంపాక్ట్ ప్లేయర్ కింద మరి హర్షదీప్ సింగ్ అయితే బరిలోకి దిగుతారు. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్గా కనబడుతుంది. మరి చూడాలి మరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తాయనేది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ అయితే మరి టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. 3 మ్యాచ్లు ఆడితే 2 గెలిచిళ్ళు, ఒకటైతే ఓడిపోయారు. ఓవరాల్ చూసుకుంటే మరి డీసెంట్ అనే వీళ్ళ లైనప్ మాత్రం కనబడుతుంది మనకి. కాంబినేషన్ కూడా అంత సెట్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్లో నూర్ అహ్మద్ తీసుకొచ్చాక వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా చాలా మరి పటిష్టంగా మనకి కనబడుతుంది. ఇక వీళ్ళ బ్యాట్స్మెన్స్ కూడా కొంతమంది అయితే ఫామ్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు, డేవిడ్ మిల్లర్ లాంటి ప్లేయర్స్ అయితే. ఇక ఫైనల్గా ఈ మ్యాచ్కి వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ రిద్మన్ సాగ్ అయితే ఓపెనింగ్లో బరిలోకి దిగుతారు.
ఇక శుభ్మన్ గిల్ మరి కెప్టెన్సీ ప్రెజర్ అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 128 స్ట్రైక్ రేట్తో 36 పరుగులు అయితే కొట్టిండు. కానీ అక్కడ స్ట్రైక్ రేట్ మాత్రం చాలా మరి ఇబ్బంది పెడుతుందని చెప్పుకోవచ్చు. మరి కెప్టెన్సీ ప్రెజర్ అయితే ఖచ్చితంగా మనకి కనబడుతుంది. మరి 2 4లో ఒక 6 అయితే కొట్టినా అని స్ట్రైక్ రేట్ మాత్రం ఘోరంగా ఉంది. మరి చూడాలి మీరు ఏ విధంగా రాణిస్తారు అనేది. పర్సనల్గా కూడా చాలా ఇంపార్టెంట్ సీరియస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి రాబోయే T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక మరోవైపు వృద్ధిమాన్ సాగా చిన్న క్యామెరాస్ అయితే మంచిగా ఆడుతున్నాడు, మంచి స్ట్రైక్ ఆడుతున్నాడు. కానీ దాన్ని పెద్ద కింద కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారు అనేది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా 25 కొట్టిన 13 బాల్లో ఒక 4 2 6లు 192 స్ట్రైక్ రేట్తోని. ఇంకా నెంబర్ 3లో సాయి సుదర్శన్ అయితే మరి అక్కడ పిచ్చుకు తగ్గట్టు మరి మ్యాచ్కి తగ్గట్టు కండిషన్కి తగ్గట్టు అయితే ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి లాస్ట్ రాకుండా మ్యాచ్ అయితే గెలిపించింది. 45 కొట్టిండు 36 బాల్లో ఒక 4 4లు ఒక 6 125 స్ట్రైక్ రేట్తో అక్కడ కండిషన్ ప్రకారం ఆడుతున్నా చెప్పుకోవచ్చు. మరి ఇదే కావాలి మరి ప్లేయర్ దగ్గర నుంచి అయితే. ఇక నెంబర్ 4లో డేవిడ్ మిల్లర్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి మ్యాచ్ విన్నింగ్ నాకు ఆడని చెప్పుకోవచ్చు. 44 కొట్టిండు 27 బాల్లో 4 4లు 2 6లు 162 స్ట్రైక్ రేట్తో మరి డేవిడ్ మిల్లర్ కూడా ఫామ్లోకి వచ్చిన చెప్పుకోవచ్చు. మరి ఇదే మరి అక్కడ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు జీటీకి అయితే. ఇక నెంబర్ 5లో విజయ్ శంకర్ దగ్గర నుంచి ఇంకా మరి ఆ మార్క్ అయితే రాలేదు. మరి ఈ మార్క్ అనేది ఈ మ్యాచ్లో వస్తుంది అనేది మనం చూడాలి. ఇంకా బౌలింగ్లో కూడా ఇతని దగ్గర నుంచి అయితే ఒక్క ఓవర్ కూడా మనం ఈ సీజన్లో అయితే చూడలేము. మనం చూడాలి మరి ఈ మ్యాచ్లో అయితే బౌలింగ్ వేస్తారనేది. ఇక నెంబర్ 6లో అజ్మతుల్లో ఉమర్జాయి బౌలింగ్లో మాత్రం విరగదిస్తున్నాడని మనోడు ఇంకా బ్యాటింగ్లో అయితే ఇంకా పర్ఫార్మెన్స్ అయితే రాలేదు ఇతని దగ్గర నుంచి. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా వస్తాయనేది. మరి అక్కడ ఫస్ట్ 2 మ్యాచ్లో అయితే నెంబర్ 4లో ఆడిండు, కానీ లాస్ట్ మ్యాచ్లో మరి అక్కడ ఇతనికైతే ఛాన్స్ రాలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తాడు అనేది. ఇక నెంబర్ 7లో రాహుల్ తెవాటియా అంటేనే మనకు అక్కడ పంజాబ్ కింగ్స్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ పైన మంచి రికార్డు ఉంది ఇతనికి. అటు ఓడిపోయే మ్యాచ్లో అయితే గెలిపిస్తాడు మరి రాహుల్ తివారీ అయితే. పంజాబ్ కింగ్స్ అంటేనే మరి అక్కడ రాహుల్ తివారీ మనకు గుర్తుకొస్తాడు. ఇక నెంబర్ 8లో రషీద్ ఖాన్ కూడా మరి ఈ సీజన్లో అంతా మంచిగా అయితే కనబడుతుంది. మనకు ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మరి 2 మినిట్ రన్స్ అయితే లీక్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో మరి మంచిగా రన్ ఇచ్చిండు, 4 ఓవర్లు వేసి 33 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ ఇచ్చిండు, 8.2 ఎకనమీ. మరి రషీద్ ఖాన్ స్థాయికి పోలిస్తే మరి అది ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 9లో ఉమేష్ యాదవ్ కూడా చాలా రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ ఇచ్చినా అని 2 మినిట్ రన్స్ అయితే ఇచ్చిన చెప్పుకోవచ్చు అంతకుముందు మ్యాచ్లో. మరి చూడాలి మరి ఇతనికి బ్యాకప్గా కార్తిక్ తాగ్ అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాడు. మరి మళ్ళీ ఇతనికి ఛాన్స్ ఇస్తారు లేదంటే కార్తిక్ తాగ్ ఛాన్స్ ఇస్తారు అనేది చూడాలి. ఎందుకంటే కార్తిక్ తాగ్ దగ్గర హైట్ ఉంది, పేస్ ఉంది కాబట్టి. ఇక నెంబర్ 10లో నూర్ అహ్మద్ లాస్ట్ మ్యాచ్లో మరి మంచి ఇంక్లూషన్ అని చెప్పుకోవచ్చు. నూర్ అహ్మద్ దగ్గర నుంచి 4 ఓవర్లు వేసిండు, 32 రన్లు ఇచ్చిండు, ఒక క్రూషియల్ వికెట్ తీసినా చెప్పుకోవచ్చు అక్కడ. మరి అక్కడ ట్రావిస్ హెడ్ది ఇక 8 ఎకనమీ అయితే ఉంది. మరి డీసెంట్గా రాణించిన చెప్పుకోవచ్చు, మంచి క్రూషియల్ వికెట్ అయితే తీసిండు. ఇక నెంబర్ 11లో దర్శన్ నల్కండే దగ్గర మంచి స్లోవర్ వ్యాన్ ఉందని చెప్పుకోవచ్చు. మరి ఎఫెక్టివ్ స్లోవర్ వ్యాన్ అనేది మరి ఈ పిచ్కి అయితే మంచిగా యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద మోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతాడు. మరి మోహిత్ శర్మ మరి లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ 3 వికెట్లు తీసిండు క్రూషియలీ, 4 ఓవర్లు 25 రన్లు మాత్రం ఇచ్చిండు 6.2 ఎకనమీతోని. మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేసే అవకాశం ఖచ్చితంగా మనకి కనిపిస్తుంది. ఫైనల్గా వీళ్ళ ప్లేయింగ్లో ఒకసారి మనం చూసుకుంటే శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాగా ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో సాయి సుదర్శన్, 4లో అజ్మతుల్లో ఉమర్జాయి, 5లో డేవిడ్ మిల్లర్, 6లో విజయ్ శంకర్, 7లో రాహుల్ తెవాటియా, 8లో రషీద్ ఖాన్, 9లో నూర్ అహ్మద్, 10లో ఉమేష్ యాదవ్, కార్తిక్ తాగి, 11లో దర్శన్ నల్కండే. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా మోహిత్ శర్మ అయితే బరిలోకి దిగుతాడు. ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా మరి డెడ్లీగా కనబడుతుంది కాంబినేషన్ అయితే. అండ్ ఉమేష్ యాదవ్ ప్లేస్లో మరి కార్తిక్ తాగ్ను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఉమేష్ యాదవ్ మరి పవర్ ప్లేయర్ కూడా 2 మచ్ రన్స్ ఇస్తున్నాడు, డెత్లో కూడా మరి అతనైతే 2 మినిట్ రన్స్ ఇస్తున్నాడు. మరి అతని ప్లేస్లో కార్తిక్ తాగ్ని ఏమైనా ట్రై చేసే అవకాశం ఉంది. మరి చూడాలి మరి టీమ్ మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా మరి ఫస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ అయితే ఓడిపోయారు. ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిదామని అయితే చూస్తారు. ఇక ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి.